హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. కరోనా బాగా స్ప్రెడ్ అవుతుంది కదా, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇవాళ నేను ఫ్రెంచ్ ఫ్లాట్ అయితే వేసి చూస్తున్నాను మీకు. సో తిను మా చిన్న పాప బేబీ భవ్యశ్రీ, నిక్ నేమ్ వచ్చేసి మిల్కీ. ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్. సో తిని పేరు మిల్కీ. తనకి ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్లాట్ అంటే స్టెప్ జడ అని కూడా అంటారు, చాలా మంది అయితే స్టెప్స్ అంటారు కదా, అదే ఫ్రెంచ్ ఫ్లాట్. ఫ్రెంచ్ ఫ్లాట్కి కూడా నేను ఐబ్రోస్ లెంత్ అని చెప్పాను కదా పఫ్ తీయడానికి, అది మన ఇష్టం. ఇంకా అంతకన్నా కూడా చాలా చిన్నగా కూడా తీసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్లాట్కి. సో అలా తీసుకొని టూ సైడ్స్కి మనం జడలుతాం కదండి, అలానే ఒకసారి అల్లిన తర్వాత మీరైతే కంపల్సరీ కోంబే యూజ్ చేయాలి. వేళ్ళతో మాత్రం హెయిర్ని తీయకూడదు. ప్రతి లేయరు మనం స్టెప్స్కి తీసే లేయరు ఫ్రెంచ్ ఫ్లాట్లో అది కోంబ్తో నీట్గా దువ్వుకుంటూ తీయాలి. ఫస్ట్ అయితే మనం హెయిర్ని అయితే నీట్గా కోంబ్ చేసుకోవాలి. అదే ఇంకా బాగా కర్లీ ఉన్న వాళ్ళకైతే బాగా చిక్కులు పడిపోతుంది కదా. సో ఫ్రెంచ్ ఫ్లాట్ వేయాలంటే కర్లీ హెయిర్ వాళ్ళకైతే కంపల్సరీ మనం స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా జెల్స్ కానీ హెయిర్ స్ప్రేస్ కానీ అప్లై చేయాలి, లేకపోతే లివాన్ లోషన్ కానీ అప్లై చేసినట్టయితే వాళ్ళు కొంచెం స్ట్రైట్గా అవుతుంది కాబట్టి మనకి ఈజీగా అనేది స్టెప్స్ అంటే ఫ్రెంచ్ ఫ్లాట్ వేయడానికి మనకి ఈజీగా అనేది వస్తుంది జడ. సో వచ్చేసి ప్రతి లేయర్ నేను చూపిస్తున్న విధంగా నీట్గా దువ్వెనతోనే అంటే కోమ్తోనే మనం తీసుకోవాలి. ప్రతి లేయర్ని తీసుకుంటూ హెయిర్ అనేది అల్లుతూ వెళ్ళాలి. మనకి లుక్ ఎప్పుడైనా ఫ్రెంచ్ ఫ్లాట్ వేసేటప్పుడు లుక్ రావాలంటే పాయలు చాలా చిన్నగా తీసుకోవాలి. హెయిర్ అనేది చాలా లిటిల్ క్వాంటిటీగా మనం తీసుకున్నట్లయితే ఎక్కువ స్టెప్స్ వస్తాయి కదా, దాంతో చూసే వాళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది. కొంతమంది వచ్చేసి చాలా పెద్ద పెద్దవి మనకు వచ్చేసి 5 అట్లానే మొత్తం స్టెప్స్ అన్నీ 5లోనే మనం చూసినట్లయితే కొంతమంది 4 స్టెప్స్లోనే స్టెప్స్ అనేవి వేసేస్తారు. కానీ అలా కాకుండా మనం తక్కువగా తీసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్స్ చాలా వస్తాయి కాబట్టి జడ కూడా చాలా లుకింగ్ వస్తుంది. సో దీంట్లో వచ్చేసి మనం స్టెప్స్లో బయట మార్కెట్స్ దొరుకుతున్నాయి కదా ఫ్యాన్సీ స్టోర్స్లో అయితే పూసలు కానీ ఇప్పుడు స్టోన్స్ కానీ అలాగే పిన్స్ కూడా చాలా వెరైటీస్ వస్తే వస్తున్నాయి. అలాంటివి సెట్ చేసుకున్నట్టయితే ఫ్రెంచ్ ఫ్లాట్లో చాలా బాగుంటుంది. కానీ దీనికైతే నేను ఇప్పుడు పూల జడ కదా, సో ఇవాళ అయితే నేను పెళ్ళిళ్ళలో వేసే పూల జడ విత్ ఫ్రెంచ్ ఫ్లాట్ చూపిస్తున్నాను హెయిర్ స్టైలు. దీనికి పెళ్ళిలో వేస్తాం కదా మనం ఫంక్షన్స్లో పూల జడ, అది వేస్తున్నాను. సో ఫ్రెంచ్ ఫ్లాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ వరకు చూసినట్లయితే చాలా స్టెప్స్ అయితే వచ్చాయి. స్టెప్స్ ఎక్కువగా వస్తేనే మనకి ఫ్రెంచ్ ఫ్లాట్ అందంగా కనిపిస్తుంది. సో తినదైతే చాలా షార్ట్ హెయిర్, చిన్న పాప కదా, ఓవరాల్ 6 years తినికి. సో వచ్చేసి నేనైతే సవరం అనేది అటాచ్ చేస్తున్నాను. తన హైట్కి సరిపోయే సవరాన్ని అటాచ్ చేస్తున్నాను తన జుట్టులో. ఎప్పుడైనా సవరం కూడా అటాచ్ చేసేటప్పుడు మనకి ఒక జానా హెయిర్తో అటాచ్ చేయాలి. అలా అటాచ్ చేసినట్లయితేనే వాళ్ళు ఎంతసేపు ఉంచుకున్నా, ఎంత ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళొచ్చినా ఎంతసేపు ఉంచుకున్నా అనేది ఉంటుంది. మనం చాలా తక్కువ క్వాంటిటీ హెయిర్తో మనం కింద సవరాన్ని అటాచ్ చేసినట్లయితే వెంటనే ఊడిపోతుంది. చాలామంది చేసే తప్పు ఇదే, తక్కువ హెయిర్ ఉంచేసి సవరం అనేది అటాచ్ చేస్తారు. దీనివల్ల పిల్లలకు వచ్చేసి అయితే వాళ్ళు అటు ఇటు ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు గెంతుతూ ఆడుతూ ఉరుకుతూ ఉంటారు కదా, దాంతో సవరం అనేది ఊడిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది ఫంక్షన్స్లో. సో అలా కాకుండా మీరైతే ఒక జానా హెయిర్ ఉన్నప్పుడే మీరు సవరం అటాచ్ చేస్తే అది తొందరగా ఊడిపోదు. అలాగే మనం ఫ్రెంచ్ ఫ్లాట్ వేసేటప్పుడు జడ కూడా చాలా టైట్గా వేయాలి. అలాగే పూల జడ వేసేటప్పుడు కూడా సవరం అటాచ్ చేస్తున్నట్లయితే చాలా టైట్గా అయితే వేయాలి. లూజ్గా వేసినట్లయితే సవరం అనేది ఊడిపోతుంది. సో ఇక్కడైతే నేనైతే అల్లేస్తున్నాను, చాలా టైట్గా అల్లుతున్నాను, మీకు చూస్తున్నట్టయితే అర్థమవుతుంది. జడ చాలా టైట్గా వస్తుంది. అలా అల్లితేనే మనకి పూల జడ అనేది ఎక్కువసేపు ఉండడానికి ఛాన్స్ ఉంది.
సో టైట్గా అయితే మొత్తం అల్లేయాలి. ఇప్పుడు నేను ఈ జడకి కుప్పెలు కూడా అటాచ్ చేస్తాను. ఆర్టిఫిషియల్ కుప్పెలు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మార్కెట్స్లో అయితే. సో నా దగ్గర అయితే 2-3 టైప్స్ కుప్పెలు ఉన్నాయి. దాంట్లో ఒక టైప్ కుప్పెలు అయితే నేను అటాచ్ చేస్తున్నాను. కుప్పెలు కూడా మనం అటాచ్ చేసేటప్పుడు చాలా పొడవైతే ఉంటుంది. సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ముడి వేసుకున్నట్లయితే దానికి అటాచ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే లెంత్ ఎక్కువ పెట్టేస్తే అల్లినా పర్లేదు. కిందైతే చిన్న హెయిర్ కదా, నేనైతే అడ్జస్ట్ చేసి కింద అయితే కుప్పెలు పెట్టేశాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని అయితే మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ బటన్ వస్తుంది కదా, బెల్ బటన్లో ఆల్ అని టచ్ చేసినట్లయితే నేను చేసే అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. సో లైక్ చేయండి, అందరూ కంపల్సరీ లైక్ చేయండి. అబ్బా, మీరు కంటెంట్ అయితే నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేయండి. అలాగే యూస్ఫుల్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేయండి. సో అలాగే ఎవరైనా నేర్చుకున్నట్లయితే నేను చూపిస్తున్నవి ఫాలో అవుతూ నేర్చుకునేవారు ఉన్నట్లయితే నాకైతే నేను చెప్పాను కదా నేనంటే వీడియోలో కూడా మీ పేరు, ఊరు, కుదిరితే మొబైల్ నెంబర్ అటాచ్ చేయమని. మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకున్నట్లయితే మీ పేరు, ఊరు మెన్షన్ చేయండి. ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, నేను చెప్తాను దాని గురించి కూడా. సో కిందైతే అల్లడం పూర్తయిన తర్వాత నేనైతే పిన్స్ అటాచ్ చేస్తున్నాను. యాక్చువల్గా థ్రెడ్స్ అయినా కట్టుకోవచ్చు, బ్లాక్ థ్రెడ్ ఉంటుంది కదా, బ్లాక్ థ్రెడ్ అయినా కట్టుకోవచ్చు, లేకపోతే రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు. సో నైట్ పార్టీ కాబట్టి నేనైతే కొంచెం సేపు ఉంచుతాను కదా, అందుకే పిన్స్ అయితే వేసేసాను. ఆల్టర్నేట్గా పిన్స్ అయితే అటాచ్ చేశాను. ఏంటి భవ్య చూస్తుంది అనుకుంటున్నారా? కెమెరా వైపు కాదండి, టీవీ వైపు చూస్తుంది. ఏదో సీరియల్ వస్తుంది, టైం అయితే 7:30-7 అవుతుంది. మరి కార్తీక దీపము ఏదో సీరియల్ పిచ్చోళ్ళండి బాబు మా పిల్లలందరూ, మాకన్నా వాళ్ళే చూస్తారు. భవ్యకైతే మా మిల్కీ గాడికి జానకి కలగం లేదంటే చాలా ఇష్టం. అయితే ఈ ఫ్రంట్ ఫ్లాట్ వేసిన తర్వాత మనకి ఇంకా లుక్ రావాలంటే ఫ్రంట్ ఫ్లాట్లో మనం అల్లిన దగ్గర అయితే కొంచెం కోమ్తో ఇలా లేపినట్లయితే ఇంకా జడ చాలా నీట్గా కనిపిస్తుందండి. సో నేనైతే కొంచెం అన్నాను. సో హెయిర్ పల్చగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా అంటే చాలా థిక్గా కూడా కనిపిస్తుంది. సో జడ అయితే కంప్లీట్ అయిపోయింది, కుప్పలు వేసాను కదా. సో ఫ్రంట్ ఫ్లాట్ జడ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం జడకి ఆర్టిఫిషియల్ వేణి అలాగే ఆర్టిఫిషియల్ బిళ్ళలు ఉంటాయి కదా, మనకి ఇప్పుడు మార్కెట్స్లో లక్ష్మీదేవి బిళ్ళలు అయితే దొరుకుతున్నాయి, బాగా అవైలబిలిటీ ఉంటుంది. సో లక్ష్మీదేవి బిళ్ళలు అయితే నేను తీసుకున్నాను. అయితే ఎప్పుడైనా ఇవి లక్ష్మీదేవి బిళ్ళలు వచ్చేసి 9 వస్తాయి ప్యాకెట్కి. సో పెద్దవాళ్ళకైతే సరిపోతాయి. దీనికైతే ఇంకా 3 దాకా మిగిలాయి, 3 or 2 మిగిలాయి. అయితే వచ్చేసి ఫస్ట్ ఎప్పుడైనా లక్ష్మీదేవి పెండెంట్ పెట్టేటప్పుడు పైన హైట్లో పెట్టాలి, చాలా పైకైతే పెట్టి కట్టేయాలి. అప్పుడే జడ అనేది లుక్ వస్తుంది, ఎందుకంటే పైన వేణి వస్తుంది కదా. సో పైకి పెట్టేసి కట్టేయాలి, కింద మాత్రం పెట్టకూడదు. సాధ్యమైనంత వరకు పైకి పెట్టేసి కట్టినట్లయితే జడ అనేది నీట్గా కనిపిస్తుంది. సో నేనైతే అలానే కట్ చూపిస్తాను కదా, అలాగే మిగతా బిళ్ళలు కూడా అటాచ్ చేశాను తన హెయిర్కి. చూడండి ఎట్లా చూస్తుందో టీవీ వైపు. నేను నా పని నేను చేస్తున్నాను, తనేమో తన పని తను చేసుకుని సీరియల్ చూస్తుంది. సీరియల్ మా బేబీ. ఫస్ట్గా అటాచ్ చేసిన లక్ష్మీదేవి బిళ్ళలాగానే అంటే పెండెంట్ లాగానే అన్నీ అయితే నేను అటాచ్ చేశాను తన హెయిర్కి. మనం కుచ్చు పెట్టాం కదా కింద, ఆ కుచ్చు వరకు అయితే మనం సెట్ చేసుకోవాలి.
అదే పెద్దవాళ్ళకైతే ఈ హెయిర్ ఇలా జడ వేసినప్పుడు అయితే కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఎందుకంటే 9 పిల్లలు కదా, వాళ్ళ హైట్ను బట్టి జడను బట్టి మనకైతే గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. తినేది చిన్న పాప కదా, సో గ్యాప్ అనేది లేకుండా వేస్తేనే దీనికి ఇంకా 2 or 3 మిగిలాయి. సో గ్యాప్ లేకుండా ఒకదాని వెంట ఒకటి ఉంటేనే మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకేదైనా గ్యాప్ వచ్చి పెద్ద పిల్లలు అయితే వీటి మధ్యలో ఇంకా మనకి బిల్లలు కూడా దొరుకుతున్నాయి కదండి, బయట మార్కెట్స్లో అయితే మనకి స్టోన్ బిల్లలు కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో అవి కూడా తెచ్చి పెట్టినట్లయితే ఇంకా అందంగా కనిపిస్తుంది. సో ఇదైతే ఈ లంగా ఓణి వచ్చేసి నా ఓల్డ్ శారీ అనమాట. నా ఓల్డ్ శారీ అంటే 8 years 9 years అవుతుంది తీసుకొని. నా మ్యారేజ్ అయినా కొత్తలో తీసుకున్నాను. నెట్ శారీ, లంగా ఓణి టైప్ శారీ అయితే ఇంకా ఎన్ని రోజులు కట్టుకుంటామని ఇక మా బేబీస్కి అయితే కుట్టించేసాను. ఎలాగో గుర్తుంటుంది వీళ్ళు కట్టుకుంటే. సో వీళ్ళకి కూడా లంగా ఓణి టైపే నేను కుట్టించేసాను. మమ్మీ కుట్టారు. జాకెట్ బ్లౌజ్ విడిగా తీసుకొచ్చేసి ఒకే శారీతో మా ఇద్దరు పిల్లలకైతే స్టిచ్చింగ్ చేయించేసాను. సో ఇప్పుడైతే మొత్తం బిల్లలు అయితే కట్టడం అయిపోయింది. చూడండి అంత చాలా బాగుంది కదా. ఇప్పుడు పైన వేణి అటాచ్ చేస్తున్నాను. సో ఎప్పుడైనా మీరు కింద జడబిల్లలు ఏ కలర్ అయితే ఉన్నాయో అదే వేని 2 తెచ్చుకోవాలి. అయితే నేను ఇక్కడైతే 1 అటాచ్ చేస్తున్నాను, ఎందుకంటే చిన్న పాప కదా. అదే పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ 3 కావాలి. సేమ్ మన శారీని బట్టి అయితే ఇప్పుడు పింక్ వేసాను కదండి, పింక్ అండ్ రోజ్ ఇలా రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి అయితేనేమో 2 తీసుకోవాలి. మన శారీ కలరు గోల్డ్ ఒకటి తీసుకోవాలి. అది మన ఇష్టం. లేదంటే మల్లెపూలు కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మల్లెపూలు ఒకటి, ఇలాంటివి 2 సేమ్ కలర్ 2 తీసుకున్నట్లయితే లుక్ అనేది అందంగా ఉంటుంది. అలా కాకుండా 3 విధాలుగా తీసుకున్నారంటే అది లుక్ అస్సలు బాగోదు. సో ఏవి తీసుకున్నా 2 తీసుకోవాలి. సేమ్ ఉండాలి 2 బిల్లలు, అవి సేమ్ ఉండాలి. ఇంకొకటి వచ్చేసి ఆల్టర్నేట్, అది మన చాయిస్, అంటే గోల్డే అవ్వచ్చు, సేమ్ ఇదే గోల్డే అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు మల్లెపూలు కానీ అలా వస్తున్నాయి కదా అవి తీసుకోవాలి. సో కాంబినేషన్ అయితే తీసుకోవాలి. మన శారీ కాంబినేషన్ కాకపోయినా కానీ అజ్జడ బిల్లలు వేణీస్ వచ్చేసి కాంబినేషన్ తీసుకోవాలి. అలా అయితేనే సెట్ అవుతుంది. సో నేనైతే వేణి కట్టేసాను. ఫస్ట్ అయితే వేణి కట్టేసి తర్వాత యూపిన్స్ సెట్ చేసుకోవాలి. తెలుసు కదా, నేను అంతకుముందు వీడియోస్లో కూడా యూపిన్స్ అనేది చూపించాను. సో యూపిన్స్తోనే ఈ జడ అనేది సెట్ చేసుకోవాలి. అయితే మనం యూపిన్స్ అలవాటు లేకపోతే థ్రెడ్తో కూడా కుట్టుకోవచ్చు, కానీ థ్రెడ్తో కుట్టుకుంటే అంత లుక్ ఉండదు. యూపిన్స్తో అయితేనే మనకి షేప్ అనేది కూడా కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే యూపిన్స్ ఒక 4-5 ఎక్కువగా పడతాయి. ఫస్ట్ అయితే మనం రౌండ్గా షేప్ ఇచ్చిన తర్వాత అంతా సెట్ చేసుకోవాలి యూపిన్సే. ఈ జడకి ఫ్రంట్ ఫ్లాట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే జడ కూడా టైట్గా వస్తుంది, స్టెప్స్గా వస్తుంది కాబట్టి యూపిన్స్ కూడా పోకుండా నీట్గా ఉంటుంది. అలా అని వేరే మోడల్స్ వేసుకోకూడదని కాదండి, వేరే మోడల్స్ కూడా వేసుకోవచ్చు. కానీ టైట్గా వేసినట్లయితే మనం యూపిన్స్ పెట్టినప్పుడు కదలకుండా ఉండే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా అయితే తిన్న జడ పూర్తయిపోయింది. చూడండి ఎంత అందంగా ఉందో. దీనికైతే ఒకటే పెట్టాను. సో 3 వేణీస్ వరకు పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకే బాయ్.